క్లయింట్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చాను. తను ఒక్క డ్రెస్ డిజైన్ చేయమంటే నేను 2 డ్రెసెస్ డిజైన్ చేశాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మనీషా. నేను మీ డిజైనర్‌ని. చెన్నై నుంచి క్లయింట్ మనకి మెయిల్‌ని పంపించారు. తన పాపకి ఒక డ్రెస్ డిజైన్ చేయమని చెప్పారు. నేనైతే కొన్ని రిఫరెన్స్ పిక్స్ వాళ్ళకి పంపించాను. బట్ నేను 2 డ్రెసెస్ డిజైన్ చేశాను. ఇది మాత్రం సర్ప్రైజ్ అండి. సో, వాళ్ళ ఇద్దరు పాపల కోసం నేను డ్రెసెస్ డిజైన్ చేశాను. సో, వెయిల్ వచ్చేసి మనకి 2 ½ మీటర్ ఉంటుందనమాట. సో, దానిపైన ఆల్మోస్ట్ ఇలాంటి ప్యాచెస్ 45 వరకు వచ్చాయి. మనం ఎంత ఫ్రీగా డిజైన్ చేయొచ్చు కదా! సో, ఇలా ప్యాచెస్ అన్నీ ట్రిమ్ చేశాను. ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ ప్యాచెస్ అన్నీ ఎక్స్ట్రా వచ్చాయన్నమాట. ఈజీగా రిమూవ్ చేసి ట్రిమ్ చేసి నేను ఆల్రెడీ యోగ్ పాట్‌ని డిజైన్ చేసుకున్నానండి. నెట్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ అండ్ కాటన్ లైనింగ్ యూజ్ చేసి సింపుల్‌గా రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలా యోగ్ పాట్‌ని డిజైన్ చేసుకున్నాను ఇద్దరు పిల్లల కోసం. సో, నాకెన్ని ప్యాచెస్ దీనిపైన పడతాయనేది ఇలా పెట్టుకొని చూసుకుంటున్నాననమాట. ఆల్మోస్ట్ 2 ప్యాచెస్ అయితే పట్టాయి. ఇద్దరు పిల్లలు కాబట్టి. సో, ఒకరికి 2-2 ½ 3 వరకు ప్యాచెస్ పడతాయన్నమాట. మనం సైడ్స్‌కి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతాయి మనం స్టిచ్ చేసినప్పుడు కాబట్టి కొంచెం సైడ్‌కి అన్నట్టు వేసుకుంటే సరిపోతుంది. నేనేం చేశాను ఇంకొక ఐడియా అంటే హ్యాండ్స్ ఎలాగో స్లీవ్‌లెస్ పెడుతున్నాం కాబట్టి కొంచెం హ్యాండ్ వైపు ఇలా ప్యాచ్ బయటికి వచ్చేలాగా సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకుంటున్నాననమాట. చూసారు కదా! ఇలా నాకెన్ని ప్యాచెస్ పడతాయో చూసుకొని నేను ఇలా పిన్స్ పెట్టుకుంటున్నాను. ఈ పిన్స్ పెట్టిన దానిపై నుంచి నేను మిషన్ పైన స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఎందుకు మిషన్ పైన అంటే మనం చేతి కుట్టుతోని ఎక్కువసేపు వెయ్యలేమండి. బట్ మనం ఇలా సింగిల్ ఫుట్ కానీ ఇలా ఫుట్ యూజ్ చేసి మనం వెయ్యొచ్చు. సో, నాకిది కంఫర్ట్‌గా ఉంది. సో, నేను సింగిల్ ఫుట్ పెట్టకుండా నేను ఇలాగే డైరెక్ట్ వేశాననమాట. అక్కడక్కడ పర్ల్స్ అడ్డొచ్చాయి. జస్ట్ కొంచెం మేనేజ్ చేసుకుంటూ మనం ఈ ప్యాచెస్‌ని ఇలా యోగ్ పార్ట్ పైన డిజైన్ చేసుకుంటే సరిపోతాయి. అస్సలు కదలవండి. చాలా నీట్‌గా అంటే నీట్‌గా వస్తాయి. నేను ఇలాంటి ప్యాచెస్ యూజ్ చేసి ఇప్పటివరకు చాలా డ్రెసెస్‌ని డిజైన్ చేశాను. బట్ ఈ కంప్లీట్ డ్రెస్ వీడియో పెట్టడానికి ట్రై చేశాను. బట్ ఆ వీడియోస్ నేను అనుకోకుండా డిలీట్ చేశాను స్టోరేజ్ ఎక్కువైపోవడం వల్ల. సో, ఈ మిగిలి ఉన్న ఈ వీడియోస్‌ని మీకు చూపించాలని పెట్టుకుంటున్నాననమాట. సో, ఈ షోల్డర్ దగ్గర కొంచెం మనకి క్లాత్ తక్కువ అనిపించింది. చిన్న ముక్క తీసుకొని ఇలా దాన్ని కూడా ట్రిమ్ చేసి ఇలా షోల్డర్ దగ్గర ఆ ప్యాచ్‌ని కూడా వేసేసుకున్నాను. సో, అవుట్‌ఫిట్ అయితే ఎంత బావుందంటే చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. చిన్న పాపకైతే నేను జస్ట్ కింద ఉన్నటువంటి బార్డర్ పెట్టాను. బట్ పెద్ద పాపకి ఇలా పెద్ద పెద్ద ప్యాచెస్ వచ్చాయి కదా! అవి అక్కడక్కడ పెట్టాననమాట. ఓన్లీ ఫ్రంట్ సైడ్‌లో పెట్టాను. బ్యాక్ సైడ్ అవసరం లేదనిపించింది. సో, ఆల్మోస్ట్ ఒక్క ప్యాచ్ కూడా వేస్ట్ చేయకుండా ఇద్దరు కిడ్స్ కోసం నేను డ్రెసెస్‌ని డిజైన్ చేశాను. దీనికోసం నేను ఎక్స్ట్రా నెట్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. సో, ముందు మాత్రమే ఇలా వర్క్ వచ్చేలా చేశాను. బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్ వచ్చినా పర్లేదనిపించింది. చిన్న పాప కోసం అలా చేశాననమాట. సో, మీకీ అవుట్‌ఫిట్స్ నచ్చాయి అనుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఇలాంటి వెడ్డింగ్ వెయిల్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి.